వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే చాలా అరుదైన చిక్కుడుగాయలు చూద్దామండి. ఇప్పటి వరకు మీరు చూసిరో లేదో అట్లాంటి చిక్కుడుగాయను చూపెడతాను. ప్రీవియస్ వీడియోలో కూడా నా దగ్గర ఉన్నన్ని రకాలు చిక్కుడుగాయ ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను కూడా. మరి నా దగ్గరనే ఉన్నాయి అనుకోకండి. చాలా రేర్ వెరైటీ మన దగ్గర ఉంటాయి. ప్రతి విత్తనాలు మన దగ్గర రేర్ వెరైటీ అన్ని రకాలుగా ఉంటాయి. దాదాపు 650 రకాల దేశీ విత్తనాలు నేను కలెక్ట్ చేస్తూ వాటిని డెవలప్ చేస్తూ మళ్ళీ మీకు సేల్ రూపంలో పెడుతున్నాను. అయితే ఇప్పుడు మనం చిక్కుడుగా కొన్ని రకాలు చూద్దాము. అయితే ఇంకా చాలా రేర్ వెరైటీస్ ఇంకా పూత మీద ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అయితే అందులో వచ్చినాయి మీకు చూపెడతాను, చూడండి. అయితే ఇవి ఇంకా పెద్దగా అవుతాయి. ఇగో ఇది వచ్చేసి ఏనుగు చెవుల చిక్కుడు అంటారు. పర్పుల్ కలర్, చాలా పెద్దగా ఉంటుంది సైజు. ఇది ఇంకా లేతగానే ఉంది, ఇంకా రెడీ కాలేదు. అది ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూపెడుతున్నాను. ఇట్లాంటి రేర్ కలెక్షన్ అన్ని నా దగ్గర దాదాపు 30 రకాల చిక్కుడుగాయలు మన దగ్గర ఉన్నాయండి. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొక రకం చాలా అరుదైనది, ఇంతవరకు ఎక్కడా లేదు అట్లాంటి రకం. మీరు ఎన్ని వీడియోలైనా తిరిగి చూడవచ్చు. ఓకే, ఇదండి పర్పుల్ అండ్ గ్రీన్ చిక్కుడు. ఇది చూడండి, రేర్ వెరైటీ. చూసారా ఇంతవరకు ఎక్కడైనా అన్నది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఎంత బాగుందో, గుత్తులు గుత్తులుగా కాస్తుంది. మీరు చెట్టును గమనించిరో లేదో ఏ మాత్రము పురుగు లేదు. చూసారా, ఏ మాత్రం పురుగు లేకుండా చక్కగా వస్తుంది. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తుంది. ఇగో ఇట్లా ఉంటుంది పర్పుల్ అండ్ గ్రీన్. ఇది కొంచెం ఎండ కొడుతుంది, ఏర్పడతలేదు. నీడకేమో కనబడుతుంది. చూసారు కదా ఎంత బాగా చిక్కుడుగాయలు కాస్తున్నాయో. మరి ఇవే కాకుండా మన దగ్గర చాలా అరుదైన చిక్కుళ్ళు ఉన్నాయి. అవి ఇంకా పూత మీద ఉన్నాయి, చూపెడతాను అవి ఎట్లా ఉంటాయి అన్నది. చూడండి, ఇవన్నీ చిక్కుళ్ళే అండి. రేర్ కలెక్షన్ ఇదంతా. చాలా పాతకాలం, నా ప్రీవియస్ వీడియోలు చూస్తే అందులో కూడా ఉంటాయి. ఇక్కడ ఒక సోరకాయ పిండి పడ్డది. ఇవన్నీ చిక్కుడుగాయలు అండి, చాలా రేరు. ఇది కూడా ఒక రేర్ కలెక్షనే. రెడ్ చిక్కుడు అంటాము, కానీ ఇది ఉండుడైతే పింక్ కలర్లో ఉంటుంది. డార్క్ పింక్ ఎట్లా ఉంది చూడండి. కానీ లిస్ట్లో అయితే రెడ్ చిక్కుడు అని ఉంటుంది. ఓకే, ఇట్లాంటి చాలా రకాలు ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంకా కాసిన వాళ్ళు మీ అందరికీ చూపెడతానండి. ఓకే, ఉంటానండి.